వెల్కమ్ టు ఆర్5 టీవీ న్యూస్. మార్కాపురం జిల్లా మార్కాపురం మండలంని రాయవరం గ్రామానికి చెందిన తమ్మిశెట్టి తులసి సోమవారం మార్కాపురంలో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. తల్లి మరణానంతరం తనకు రావాల్సిన ఇల్లు, 40 లక్షల రూపాయల నగదు, బంగారు ఆభరణాలను తన మేనమామలు అక్రమంగా స్వాధీనం చేసుకున్నారని ఆమె ఆరోపించారు. ఆస్తి విషయమై ప్రశ్నించగా తనను, తన భర్తను, పిల్లలను చంపిస్తామని బెదిరిస్తున్నారని ఫిర్యాదులు పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి తనకు న్యాయం చేయడంతో పాటు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ను ఆమె కోరారు. నా పేరు తమ్మిశెట్టి తనూజ. మాది మార్కాపురం స్టేషన్ దగ్గర మేము ఉండేది దుర్గమ్మ కాలనీ. నాకు 12 సంవత్సరాలకు మా మేనమామలు నాకు ఫస్ట్ పెళ్లి చేశారు. మా నాన్న చనిపోయాడని నాకు పెళ్లి చేసిన తర్వాత వాళ్ళే ఏదో అయిపోయింది, ఏదో జరిగిపోయింది అని చెప్పి దాన్ని విడదీసి వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసుకుని వడ్డీలకు తిప్పుతున్నారు. నాకు 16 సంవత్సరాలు వచ్చిన తర్వాత మళ్ళీ రెండో పెళ్లి చేశారు. మా అమ్మ నేను ఉంటున్నాం. అప్పుడు మా అమ్మని బెదిరించి నీకే సంబంధం లేదు, మేము చూసుకుంటాం, మేమే మగదిక్కు, మీ ఆయన లేడు కదా అని చెప్పి ధైర్యం చెప్పినట్లు బెదిరించి మరి నాకు రెండో పెళ్లి చేశారు. నాకు. ఆ తర్వాత మా అమ్మకు కొంచెం అనారోగ్యంగా ఉందని చెప్పేసి మా అమ్మని చూసుకోవాలి కదా, మీ అమ్మకి ఇల్లు, 4 లక్షల డబ్బులు, 6 లక్షల వరకు బంగారం ఉంది మాది, అవన్నీ నీకేం సంబంధం లేదు, నీకు చూసుకోవడానికి మీ అమ్మకు చేత కాదు, మేము చూసుకుంటాము మీ అమ్మని, నీకు ఇంటితో డబ్బులతో ఎటువంటి సంబంధం లేదు, బంగారం అయితే నీకే ఇస్తాము, ఇవి కాక ఒక 5 లక్షలు డబ్బులు ఇస్తాము అని పెద్ద మనుషులతోటి మాట్లాడి మాతోటి సంతకాలు పెట్టించుకున్నారు. సంతకాలు పెట్టించుకున్న తర్వాత మీ అమ్మ చూడాలంటుందని చెప్పి నన్ను 5వ నెలలో మా ఇంటికి తీసుకొచ్చారు, మా అమ్మ దగ్గరికి. అప్పటి నుంచి నేనే చేసుకుంటున్నా. మా అమ్మకి వాళ్ళు చూసుకుంటామని చెప్పినా మా అమ్మ బాధ్యతలు అన్ని కూడా నేనే తీసుకొని నేనే చేసుకుంటున్నా. మా అమ్మకి వాళ్ళు చూస్తామని ఏం చూడలేదు, నన్ను మా అమ్మని పట్టించుకోలేదు అసలు. వాళ్ళు మా అమ్మకి బాగాలేదు అంటుందని హాస్పిటల్కి తీసుకెళ్ళమంటే హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు డబ్బులు అవుతాయి, వాళ్ళు అవి ఇవి అని చెప్తుంటారు, అవన్నీ నమ్మకూడదని ఫెవస్టిన్ అనే ఇంజెక్షన్ వేయకూడదంట, అవి 2 నెలలకు ఒకసారి వేయాలంట, డాక్టర్ కన్సల్ట్ అయ్యి అలాంటి ఇంజక్షన్లు తీసుకొచ్చి మా అమ్మకి వేశారు. నేను 5వ నెల మా ఇంటికి వెళ్ళిన తర్వాత మా అమ్మ 2 నెలలు బ్రతికింది. ఆ తర్వాత ఒక రోజు 8వ నెల 18వ తేదీ 2024 సంవత్సరము ఆదివారము నైట్ మా అమ్మకి కొంచెం సీరియస్ ఉంది, నీరసం ఎక్కువ నిద్రపోతుంది అంటే వచ్చి ఫెవస్టిన్ అనే ఇంజెక్షన్ చేశారు. ఆ ఇంజెక్షన్ ఫోటోలు, ప్రూఫ్లు అన్ని మా దగ్గర ఉన్నాయి. ఆ రోజు వేసిన ఇంజెక్షన్ కి తెల్లారేసరికి సోమవారం పొద్దున్నే 19వ తేదీ చనిపోయింది మా అమ్మ. మా అమ్మ చనిపోయిన తర్వాత మా అమ్మ ఎందుకు చనిపోయింది, నువ్వు వేయకూడని ఇంజక్షన్లు ఎందుకు వేస్తున్నావని మా ఆయన అడిగారని మా ఆయనకు నాకు గొడవలు పెట్టారు వాళ్ళు. మీ ఆయన దగ్గరికి వెళ్ళొద్దు, మీ ఆయన నిన్ను అలా అంటాడు, ఇలా అంటాడు, తాగుబోతోడు, మంచోడు కాదని చెప్పి వాళ్ళ దగ్గరికి తీసుకొచ్చుకున్నారు నన్ను. మా అమ్మ చనిపోయిన తర్వాత. ఆ తర్వాత నేను డెలివరీ అయిన తర్వాత అన్ని మామూలు అయిపోయినాయి, బాగానే ఉన్నాము. నా ఇంటి విషయం వచ్చేసరికి వాళ్ళు నాకు తెలియకుండా సంతకాలు పెట్టించుకొని 5 బాండ్ల మీద ఒక 5 తెల్ల కాగితాల మీద సంతకాలు తీసుకొని మా అమ్మ డెత్ సర్టిఫికేట్ తీసుకొని వాళ్ళ పేర్ల మీదకి మార్చుకున్నారు. మా ఇంటిని రిజిస్ట్రేషన్ వాళ్ళ పేరు మీదకి చేపించుకున్నారు. నేను మళ్ళీ కడుపుతో ఉన్నప్పుడు నాకు ఇబ్బందిగా ఉంటుంది అని అంటే ఎప్పుడన్నా కొంచెం సాయం చేసేవాడు, ఒక 1000 రూపాయలు అట్లా మా మామ. మేము చూసుకుంటున్నాం, మేమే చూసుకునేది, మా అక్క చనిపోయిన తర్వాత మా అక్క కూతురు బాధ్యతలు అన్ని నావే అని చెప్పి మా చిన్న మామ చూసుకున్నాడు. ఆ తర్వాత నాకు 8వ నెల నొప్పులు వచ్చాయని ఫోన్ చేస్తే హాస్పిటల్లో ఉన్నామంటే వాళ్ళు ఒక్కళ్ళు కూడా రాలేదు. మాకు డబ్బులు కూడా ఏమి ఇవ్వలేదు, మాకు ఇస్తానన్న 5 లక్షలు ఇవ్వలేదు. మా ఇంట్లో ఇప్పుడు మేము చిన్న పాపను పెట్టుకొని మా ఇంట్లో మేము ఉంటున్నాము. వాళ్ళ ఇంట్లో నుంచి వెళ్ళిపోండి, ఇల్లు మాది, మీకు ఇస్తానన్న డబ్బులు మా సాక్ష్యాలు ఏమీ లేవు, మీరు మాకు ఇచ్చినట్టు సాక్ష్యాలు ఏమి లేవు, 5 లక్షల డబ్బులు కూడా మేము ఇవ్వము, సైలెంట్ గా వెళ్ళిపోండి, మీ అమ్మ మీ నాన్నని చంపేసింది మేమే, మిమ్మల్ని కూడా ఏమైనా చేస్తాం, మేము ఇల్లు మాది, ఇంట్లోకి వచ్చి ఉంటే మిమ్మల్ని ఏమైనా చేస్తాము, మీ ఆయన ఒక్కడే,
మీ ఆయన ట్రాక్టర్ డ్రైవర్ ఇక్కడిక్కడ తిరుగుతా ఉంటాడు, మీ ఆయన్ని కూడా ఏదో ఒక రోజు ఏదో ఒకటి చేసి చంపేస్తాము, నీ దిక్కున్న చోటు చెప్పుకో అని గెంటేశారు మా ఇంట్లో నుంచి నన్ను. మా అమ్మకి 3 పెళ్లిళ్ళు చేశారు, నాకు 2 పెళ్లిళ్ళు చేశారు, మా పిన్నికి 2 పెళ్లిళ్ళు చేసి మా పిన్ని 15 లక్షలు ఉన్నాయి, అవి మా పిన్ని నా డబ్బులు నాకు ఇయ్యండి అని మా మామయ్య వాళ్ళని అడిగింది అని చెప్పి మా ఇల్లు అమ్మేసి ఆమె డబ్బులు ఆమెకి ఇస్తామని వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. మా మా మేనమామ పుట్టిన కూతురికి కూడా ఇది 2 పెళ్లిళ్ళు చేశారు. ఫస్ట్ పెళ్లి చేసి 6 లక్షలు దగ్గర పెట్టుకొని అదే డబ్బులు వడ్డీకి తిప్పుకుంటా వాళ్ళు పని చేసుకోకుండా ఆ డబ్బులే తినుకుంటా ఉంటున్నారు ఇంట్లో. వాళ్ళని ఇలా అన్యాయం చేస్తున్నారు, నన్ను, మా అమ్మని, మా పిన్నిని, మా ఇంట్లో ఉన్న ప్రతి ఆడపిల్లని పెళ్లిళ్ళు చేసుకుంటా డబ్బులు ఉన్న వాళ్ళని చూసుకొని మీ ఆయన వదిలేసి వచ్చేయి, నీకు కూడా 3వ పెళ్లి చేస్తానని నాకు మళ్ళీ చెప్తున్నారు. నాకు మా ఆయన గొడవలు పెడుతున్నారు, నా ఇంట్లో నన్ను ఉండకుండా వెళ్ళగొడుతున్నారు. ఏదన్నా మాట్లాడితే 3 ఇంటి మీదకి వచ్చి చంపేస్తాం నిన్ను, నీకు నీ పిల్లలకి అడ్డొచ్చే వాళ్ళు లేరు, దిక్కెవరు లేరు అని చెప్పి బెదిరిస్తున్నారు మమ్మల్ని. మా ఇంట్లో నుంచి గెంటేశారు నన్ను. వాళ్ళ పేర్లు బండారు శ్రీనివాసులు, వాళ్ళు ఉండేది రాయవరం గ్రామం, దుర్గమ్మ కాలనీ దగ్గర. బండారు శ్రీనివాసులు, బండారు నాగరాజు, బండారు సుబ్బయ్య, వీళ్ళు మా మేనమామలు. వీళ్ళు మాకు ఇంత అన్యాయం చేస్తున్నారు, నాకు న్యాయం చేయండి. వాళ్ళ వల్లే మాకు ఇబ్బంది ఉంది, మమ్మల్ని చంపేస్తామని బెదిరిస్తేనే మేము అక్కడి నుంచి వచ్చేసాం మా ఇంట్లో నుంచి. మాకు నా ఇల్లు కావాలి, నాకు వాళ్ళు ఇస్తానన్న డబ్బులు వద్దు. మా అమ్మాయి నాయి బంగారం ఉన్నాయి, మా 4 లక్షల డబ్బులు ఉన్నాయి, కూడా వాళ్ళే తీసేసుకున్నారు. నా ఇంట్లో నేను వచ్చి ఉంటుంటే నన్ను గెంటేస్తున్నారు. నా ఇల్లు నాకు కావాలి, నాకు ఇప్పించండి నా డబ్బులు బంగారం. నేను 2 పిల్లలు, ఈ రోజు నాకు 26 రోజుల పాప నాకు.